మా అను బర్త్డే మై సర్ప్రైజ్ ఇస్తాను కదా, ఆ సర్ప్రైజ్ ఏంటో ఈరోజు మీరు అందరూ చూడాలి. కొంతమందికి నమ్మసక్యంగా ఉండకపోవచ్చు నా ఫ్రెండ్స్కి, బట్ నేను చాలా సెన్సిటివ్, చాలా సైలెంట్ అన్నమాట. నన్ను చాలా ప్లేస్కి తీసుకెళ్తున్నాను ఈరోజు. కొత్తగా ఉంటాయని ఇట్లా చిన్నప్పుడు నాకు పెద్ద తాగలేదు, ఎంత పర్సెంటేజ్ అవుతా ఉంటాయండి. స్మోకీ ఫిష్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది సర్ప్రైజ్ ఏంటో వచ్చి తీసుకొచ్చాను. నేను ఒకసారి మామయ్య అంటమ్మా. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ ముక్కు అవినాష్. ఈ రోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే మా అను బర్త్డే. మై యాక్చువల్లీ ఇప్పుడు నైట్ అవుతుంది అనమాట, ఆల్మోస్ట్ 11:30 అవుతుంది ఇప్పుడు నైట్. ఈరోజు వచ్చేసి April 1st, 2nd అను బర్త్డే. ఇంకా 30 minutesలో కేక్ కట్ చేస్తాము. రేపు మేము ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనేది క్లియర్గా నీకు బ్లాగ్లో చూపిస్తాను అనమాట. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అను. థ్యాంక్ యూ అభి. సరే, కేక్ వచ్చినాక కంటిన్యూ చేద్దాం, ఓకేనా? ఎస్, కేక్ ఇప్పుడే వచ్చింది. హ్యాపీ బర్త్డే అను. యాక్చువల్లీ బటర్ స్కాచ్ మా ఫేవరెట్ అనమాట. చూడండి ఇక్కడ ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. నైస్ కేక్ కదా, అజయ్ పట్టుకొచ్చిండు. కేక్ కట్ చేద్దాం. ఇంకా కట్ చేసిందా? చూడడానికి మా వదిన ఫ్రూట్ లాగా ముద్దు ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ఏం ఫ్రూట్స్? యాపిల్, ఇది కూడా యాపిల్ కాదు, గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, ఇది చెర్రీ, ఇది వంకాయ, ఇది అది గావా, ఇది ఆరెంజ్, ఇది బటర్ స్కాచ్, ఇదేంటి పళ్ళు, అది చాక్లెట్. నీ గిఫ్ట్ ఏంటి అని అడిగా నన్ను. చాలా కావాలి గిఫ్ట్స్ అంటే. ఒకటి అంటే ఒకటి ఇస్తావా ఏంటి? సరే ఇస్తాలే గిఫ్ట్, రేపు ఇస్తా గిఫ్ట్. ఓకే సరే, ఓకే. కేక్ కట్ చేద్దాం. ఇంకా కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ అభి. నా అమ్మ నీవేలే, నీ బొమ్మ నేనేలే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ష్యూర్ మేము పార్టీకి వచ్చేస్తాం, కలుద్దాం. ఓకే, కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. యా, ఓకే. చేతు విష్ చేశాడు. ఫైనల్గా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంట్లో అవుతున్నాయి. యాక్చువల్లీ ప్రతి ఇయర్ ఫామ్ హౌస్ అలా రిసార్ట్ వెళ్తున్నమాట ఫ్యామిలీ. బట్ ఏంటో కొంచెం యాక్చువల్లీ 3 months తర్వాత అన్ను మళ్ళీ ఇంటికి వచ్చింది, రెస్ట్ తీసుకొని, ఫుల్ ఆన్ రెస్ట్ తీసుకొని. బట్ ఇప్పుడు కూడా ఎక్కువ బయటికి వెళ్ళకూడదు, కొంచెం రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారు. అందుకే కొన్ని అకేషన్స్ కి కొన్ని మీటింగ్స్ మాత్రమే వెళ్తున్నాం. అలా కొంచెం ఎంటర్టైన్మెంట్. బయట ఎక్కువ లాంగ్ వెళ్ళకుండా కొంచెం దగ్గరలో అట్లా వెళ్ళమని ప్లాన్ చేస్తున్నాము. రేపు చూద్దాం, రేపు ఏం జరుగుతున్నది రేపు చూద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే అనుకు విష్ చేసి కింద కమెంట్ సెక్షన్లో విష్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. నువ్వే చెప్పు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వార్మ్ విషెస్. గైస్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఇప్పుడే లేచి స్నానం చేసాం. వన్స్ అగైన్ హ్యాపీయెస్ట్ బర్త్డే. థ్యాంక్ యూ అభి. నువ్వు రెడీ అయితే యాక్చువల్లీ ఇంట్లో పూజ చేసాం. ఇంకా రెడీ అయితే గుడికి వెళ్ళి అక్కడి నుంచి అనుకు సర్ప్రైజ్ ఇస్తాను కదా, ఆ సర్ప్రైజ్ ఏంటో ఈరోజు మీరు అందరూ చూడాలి. ఈరోజు నేను పోతున్నాను, అందుకు కూడా తెలియదు ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటనేది. ఓకే, లెట్స్ సీ, చూద్దాం. యాక్చువల్లీ పొద్దున్నే అన్ను లేచి స్నానం చేసి పూజ కూడా చేసింది. పూజ ఇలా చేసింది చూపిస్తాను. చాలా బాగా చేస్తుంది అన్న పూజ ఇప్పుడు. ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు నాపై అనుపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ భగవంతుని బ్లెస్సింగ్స్తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు మా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేతు షోకి వెళ్ళినప్పుడు చేతు మాకు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట ఇది.
థ్యాంక్ యూ చేతు వన్స్ అగైన్. ఓకే, ఇంక నేను రెడీ అయిపోవాలి. నేను పూజ చేసింది అవును, బొట్టు పెట్టింది నాకు. చూసారా, బొట్టు పెట్టినా పెట్టకపోయినా నేను చాలా బుద్ధిమంతుల్లో ఉంటాను. అంటే చాలా ఇన్నోసెంట్. ఎలా అంటే లైక్ ఈ మధ్య బాగా వైరల్ అయిన సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. కొంతమందికి నమ్మసక్యంగా ఉండకపోవచ్చు నా ఫ్రెండ్స్కి, బట్ నేను చాలా సెన్సిటివ్, చాలా సైలెంట్ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసాం ఈరోజు. అను ఉప్మా చేసింది, ఉప్మా అండ్ యాపిల్స్ అన్నమాట. ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అవుతాం. స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ మీకు అందుబాటులోకి వస్తాను. ఓకేనా? వన్స్ అగైన్ హ్యాపీ 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 హ్యాపీయెస్ట్ బర్త్డే. థ్యాంక్ యూ అభి. లవ్ యూ అను. లవ్ యూ టూ. యా ఓకే, రెడీ అయ్యి బయటకు వచ్చాం. ఇప్పుడు బయటకంటే కార్లో కూర్చొని ఇప్పుడే అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాం. ఫస్ట్ లంచ్ చేసి సర్ప్రైజ్కి తీసుకెళ్ళానా, లేకపోతే ఎక్కడికి వెళ్దాం? ఫస్ట్ లంచ్ చేద్దాం. ఫస్ట్ లంచ్ చేద్దామా? సరే, lunch ఫస్ట్ లంచ్కి వెళ్తాం. ఇక్కడ నుంచి సర్ప్రైజ్ ఏంటి అనేది నేను తీసుకెళ్తాను. ఓకే, దీని తర్వాత ఇంకా ఈ రోజంతా ఇంకా బయటనే అనమాట. అన్నీ చాలా ప్లేస్కి తీసుకెళ్తున్నాను ఈరోజు. అది చూద్దాం. ఫస్ట్ అయితే లంచ్కి వెళ్తున్నాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెల్కమ్ అజయ్, వెల్కమ్. హాయ్, హ్యాపీ బర్త్డే వదిన. థ్యాంక్ యూ. అందరు కొత్త కానీ స్నానం చేసిన సెంటు ఘోరంగా వస్తుంది. విక్టోరియా సిగరెట్ పర్ఫ్యూమ్ కొట్టిన. విక్టోరియా సిగరెట్ అమ్మాయి అండ్ 100 అడిగిన 70కి ఇచ్చింది లాస్ట్. ఏది ఇవి స్పెట్స్ ఇక్కడ రోడ్ మీద ఇక్కడ మన ఏది నానక్రమం కూడా రూట్లో. సరే, మనం లంచ్కి వెళ్తున్నాం. వివాహ భోజనం కొత్తది అక్కడ ఆల్రెడీ చెప్పేసిన. ఫుడ్ చాలా బాగుంటుంది. ఎస్, దాని తర్వాత అక్కడ నుంచి సర్ప్రైజ్. చాలా బిజీగా ఉంది, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ మెన్షన్ చేసింది ఎవరెవరో అన్నీ రీపోస్ట్ చేస్తున్నాను. ఏం లేదు ఈరోజు. ఏం లేదు. ఏం కావాలి చెప్పు. నీకు అంటే ధైర్యంగా అడిగేసి ఇచ్చేస్తాం. ఆయనే మనసాయనే నిన్ను దాగా మనసాయనే. బాతులు కావాలా? బాతులు, సమ్మర్ Sprite చల్లగా ఏదైనా చిల్లుగా అట్లా ఏమన్నా. అస్సుమంటూ నువ్వు బుస్సున వంగితే కనుగొట్ట బుద్ధాయనే. యాక్చువల్లీ ఇప్పుడు అక్కడ వివాహ భోజనంలో నాట్ ఓన్లీ కిచెన్. అవునా? అది కూడా ఉందా? ఇట్లా లైట్గా నువ్వు ఓకే అంటే నాట్ ఓకే, నాట్ ఓకే. నా పిల్లక చూపించావా? అవును, ఇది నేనే స్ట్రైట్నింగ్ చేసా నీకు. పిల్లక కూడా నువ్వు వేసినావు. ఎస్, నేనే చేసా. అంటే కొత్తగా ఉంటాయని ఇట్లా స్టైల్ సికందర్ మోడల్ స్టేడియంల తద్దర్. రే చిట్నాయుడు ఏం పిలికేసుకొని ఫ్రెండ్స్. దాని తర్వాత మేము బయటికి వెళ్తున్నాం. అదే అంటే అనేది చెప్పిస్తాను. ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్తున్నాం. బాయ్. వివాహ భోజనం వచ్చాము. వివాహ భోజనం కొత్త డిస్ట్రిక్ట్ అన్నమాట. మీకు మనం చిన్నప్పుడు నాకు తక్కువ విషయం తాగలేదు. దాని ఎంత పర్సెంటేజ్ అవుతా ఉంటుంది అండ్ ట్యాబ్లెట్స్ కూడా ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే అలా డ్రగ్స్ అది కూడా కైండ్ ఆఫ్ ఆల్కహాల్. సరే, మీరు ఏమన్నా, ఎందుకంటే మేము అయితే సాంప్రదాయిని సుబ్బిని సుధ పూసిని. హ్యాపీ బర్త్డే. అన్న తింటావా? తింటా. చీర్స్. హ్యాపీ బర్త్డే. బాగుంది ఫిష్. ఇదేంటి ఫిష్ డిఫరెంట్గా ఉంది. స్మోకీ ఫిష్. స్మోకీ ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఫిషా కాదురా, స్మోక్డ్ అంటే ఫైర్లో ఎక్కువ కాలుస్తారు అనమాట. అది నాకు క్లియర్గా తెలియదు, బట్ స్మోక్డ్ అంటారు. స్మోకీ అంటే ఓన్లీ పొగలు ఉంటుంది. పొగ బాగా తగులుతుంది. తగలడం వల్ల నీకు ఆ టేస్ట్ వస్తుంది.
క్యాన్సర్ మొహం పగిలిపో అవి డ్యామేజ్ అవ్వకుండాను డ్యామేజ్ అవుతాయని చెప్పేసి ముందే చంపేసి మనం తినేస్తాం. హ్యాపీ బర్త్డే అనుజ, ది స్పెషల్ కేక్ ఫ్రమ్ వివాహ భోజనంబు. థ్యాంక్ యూ రవి బ్రో, థ్యాంక్ యూ అమిత్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే అనుజాని. వీళ్ళు చాలా క్రియేటివ్గా థ్యాంక్స్ వివాహ భోజనంబు, థ్యాంక్ యూ సో మచ్ వివాహ భోజనంబు. డెజర్ట్స్ జున్ను, ఇది కోవా గులాబ్ జామున్, పూతరేక ఐస్ క్రీమ్. ఇది ఏదో క్రేజీ ఉంది. ఫస్ట్ టైం పూతరేక ఐస్ క్రీమ్ తిన్నాం అనమాట, చాలా బాగుంది. మనం ఏం తింటున్నాము మూడిట్లలో? అన్ని టేస్ట్ చేస్తాం. నాకైతే ఇది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది. ఎందుకంటే నేను మిల్క్ ప్రోడక్ట్ ఎక్కువ తినా. ఇది కూడా మిల్కే, బట్ ఇది డైరెక్ట్ జున్ను కాబట్టి. రైట్, స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ లంచ్. నెక్స్ట్ ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. మీకు చెప్పే కదా, నా సర్ప్రైజ్ వద్దనుకుంటున్నాను. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. కానీ మీ సర్ప్రైజ్ మీ గిఫ్ట్ పక్కన పెడితే కాసేపు అయిన తర్వాత మిమ్మల్ని ఒక మంచి ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ ఇప్పుడు నీకు ఆలోచన ఐడియా ఇచ్చింది నువ్వు, బట్ ప్లేస్ ప్లేస్ డిసైడ్ చేసి నువ్వు. బట్ ఐడియా నాది, అది ఇప్పుడు చెప్పను కాదురా, చెప్పను. వాళ్ళ కింద కామెంట్లో గెస్ట్ చేస్తారు. ఎస్, బాయ్. ఎప్పుడెప్పుడు సర్ప్రైజ్ అని చెప్పేసి ప్లాన్ చేసే కదా, సడన్గా సర్ప్రైజ్ ఏంటో వచ్చి తీసుకొచ్చాను. ఎస్, అను నన్ను ఎప్పటి నుంచో లైక్ బ్రాస్లెట్ ఉంటే బాగుంటుంది అని అడిగింది. అందుకే తన కోసం బ్రాస్లెట్ కొంటామని చెప్పేసి బర్త్డేలోకి తీసుకొచ్చాను. కలెక్షన్ చాలా బాగుంది, తనకి నచ్చింది. యాక్చువల్లీ తీసుకున్నాను. ఎలా ఉంది? నచ్చిందా నీకు? చెప్పట్టు. గ్రీన్ ఫ్యామిలీ. వావ్, నైస్, ఫ్యాంటాస్టిక్. ఇవన్నీ నేను నీకు ఇస్తా అన్నది సర్ప్రైజ్ ఇదే. నేను ఎప్పటి నుంచో బ్రాస్లెట్ అడుగుతున్నావు కదా, బ్రాస్లెట్. అందుకే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. అండ్ దీని తర్వాత నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. చూపిస్తా. ఈరోజు ఆ సర్ప్రైజ్ ఏంటో ఆలోచిస్తుండు. యాక్చువల్లీ అనుకి ఇంకో సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అదేంటంటే యాక్చువల్లీ ఆర్ఫనేజ్ తీసుకెళ్ళి పిల్లల మధ్యలో అను కేక్ కట్ చేయించి, బర్త్డే కేక్ కట్ చేయించేసి పిల్లలకు ఫుడ్ పెట్టించి అను చేత్తో సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. బట్ తీరా ఆర్ఫనేజ్ కాల్ చేస్తే పిల్లలు స్కూల్కి వెళ్ళారు, రావడానికి లేట్ అవుతుంది, ఈవినింగ్ అవుతుందని చెప్పారు. సరే అని చెప్పేసి నెక్స్ట్ డే అను ఇంటికి తీసుకెళ్ళి నెక్స్ట్ డే మళ్ళీ ప్లాన్ చేశాను. ఈరోజు ప్లాన్ చేశాను అనుకి సర్ప్రైజ్. అను కార్లో ఉంది. ఇప్పుడు చెప్పి ఇప్పుడు ఇంకా తెలియదు ఆర్ఫనేజ్ తీసుకొచ్చానని. సడన్గా ఈ ప్లేస్ తీసుకొచ్చాను. ఎక్కడ తీసుకొచ్చావు అని అడుగుతుంది. ఇప్పుడు అన్ను డోర్ ఓపెన్ చేద్దాం. అన్ను దిగు. ఏంటి అని అడుగుతున్నావు సర్ప్రైజ్. లోపలికి వెళ్ళాక చూపిస్తాను. వన్స్ అగైన్ నీ బర్త్డే అయిపోయింది, బట్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అబ్బి. అక్కడ కిడ్స్ అదిగో చూస్తున్నారు. నాన్న, ఇది వచ్చేసి ఆర్ఫనేజ్. పిల్లలు ఉంటారు ఇక్కడ, వాళ్ళందరి మధ్యలో నీ కేక్ కట్ చేపించేసి నీ చేతి ఫుడ్ పెట్టేద్దాం. అవునా? థ్యాంక్ యూ అబ్బి. బాగుందా? బాగుంది. సర్ప్రైజ్ చాలా బాగుంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. యాక్చువల్లీ నీకు నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి మనం ఇక్కడ తీసుకొచ్చి పిల్లల మధ్యలో కేక్ కట్ చేపిస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు నన్ను చూసినందుకు, అండ్ నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు కదా. అందుకే వన్స్ అగైన్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అబ్బి, థ్యాంక్ యూ. లోపలికి వెళ్దాము. యాక్చువల్లీ నీకు తెలియని విషయం ఏంటంటే నేను వీళ్ళ కోసం బిర్యానీ కూడా తెప్పిస్తున్నాను. అవునా? అంటే ఇక్కడ బయట వండించాను. బయట వండించి బిర్యానీ శ్రీకాంత్ తీసుకొస్తున్నాడు. ఓకేనా? యా, దిస్ ఇస్ సర్ప్రైజ్. లోపలికి వెళ్ళాక పిల్లల మధ్యలో మా అను బర్త్డే సెలబ్రేషన్ చేపిస్తాను. సో హ్యాపీ. ఎందుకంటే నేను
చాలాసార్లు నేను ఇట్లా ఆర్ఫనైజ్కి వెళ్ళి అవి మీకు ఎప్పుడు చూపించలేదు. బట్ ఇది చూపించడానికి ఏంటంటే లైక్ మా ఇలా మేము సెలబ్రేషన్ ప్రతి ఇయర్ మేము ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ ఇయర్ వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలి అన్న బర్త్డే అనిపించింది, చేయించాలనిపించింది. దట్స్ ద రీజన్ మేము ఇక్కడికి వచ్చాము. మీరు కూడా మీ అంటే వీళ్ళతో ఉంటే వాళ్ళ ఒక హ్యాపీనెస్ వేరు అనమాట. నేను చాలాసార్లు వెళ్ళాను, చాలా ఆర్ఫనైజ్కి వెళ్ళాను. లైక్ దియా ఫౌండేషన్ కానీ, నేను బిఫోర్ మ్యారేజ్ కూడా ఉప్పల్లో ఉన్నప్పుడు బీటెక్ చేస్తున్నప్పుడు వెళ్ళాను. నేను చాలా ఆర్ఫనైజ్కి వెళ్ళాను. లైక్ అది పేరు గుర్తు ఒకసారి నేను గెటప్ సీన్ రాంప్రసాద్ సుధీర్ అని వెళ్ళాము. అలా వెళ్తుంటాను నేను అప్పుడప్పుడు. అలా ఈరోజు లోపలికి వెళ్ళాక వాళ్ళతో ఫస్ట్ టైం నువ్వు బాగుంటుంది అన్న, వీళ్ళతో హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటాం. లోపలికి వెళ్ళాక లైక్ కేక్ కటింగ్ కానీ ఫుడ్ పెట్టేది అన్నీ మీకు బ్లాగ్ చేద్దాం, ఓకేనా? నమస్తే. సునీత గారు ఇన్ఛార్జ్ కదా. నీలిమ గారు ఫౌండర్, యూఎస్లో ఉంటారు. నైస్. థ్యాంక్ యూ సో మచ్ నీలిమ గారు. ఇంత మంచి లైక్ ప్లేస్లో చాలా బాగుంది. పిల్లల్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసి పిల్లల్ని ఇక్కడ చూసుకుంటున్నందుకు హ్యాట్స్ ఆఫ్. అండ్ మీ అందరు కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. వచ్చారా? అడిగారా? చూస్తాం. ప్రభాస్ సరే, ఇదో మా వైఫ్ బర్త్డే, నువ్వు అను అక్క బర్త్డే విష్ అక్కడ హాయ్ చెప్తున్నా అక్క. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. మరి కాలు పట్టి వస్తుంది ఏమని చెప్పు. అల్లరి బాగా చేయదా? మౌనవ్రతం. హాయ్ చెప్పు. హాయ్ బోలో. బాయ్ బోలో. పుష్పరాజ్ బాలకృష్ణ కదా, బాలయ్య బాబు డైలాగ్. అందరూ జై బాలయ్య, జై బాలయ్య. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను ఒకసారి మామయ్య అంటమ్మా ఆడుకుంటాను. చాలా అద్భుతమైన చెరీష్ అనేది ఒక మంచి సంస్థ. నీలిమ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. మా సోదరుడు ప్రవీణ్ కూడా చాలా మా బ్రదర్. మా సునీత గారు మంచి ఇన్ఛార్జ్ ఇక్కడ, చాలా అద్భుతంగా. మరి ఈరోజు మీ అక్క అందులో బర్త్డే విష్ చేయండి అందరూ. సంతోషం, చాలా ఆనందంగా ఉంది. మీ అందరూ బాగా చక్కగా చదువుకోవాలి, ఉన్నత స్థాయికి రావాలి, ఓకేనా? భగవంతుడు ఆశీర్వాదాలు ఇప్పుడు ఎప్పుడూ ఉంటాయి. చెప్పండి పట్టండి. మీకు చంద్రబాబు నాయుడు గారు తెలుసా? ఆయన వాయిస్ చేస్తాడు. అందరికీ నమస్కారం. మీరు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఏది చేస్తున్నాము ఒక్కసారి గట్టిగా ఎందుకంటే నవ్వుతురు మీరు? మనకేమన్నా అయితే మనం పోతే ది మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ లో ముందు నేను ఉంటా. అలాగనే వంచాలా ఏంటి?
అంటే ప్రతి ఇయర్ మేము ఇంట్లో చేసుకుంటాము. ఇది మీ అందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకుని వర్షం. అంటే ప్రవీణ్ అన్న మాకు తెలుసు, అన్నకు ఫోన్ చేస్తే ఇట్లా మనం ఇక్కడ ఉంది చెరిష్ అని. మీకు ఎప్పుడైనా చూడాలనిపిస్తే చెప్పండి, నేను వస్తా. ఓకేనా? అను, హౌ యూ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. పిల్లలు కూడా అందరూ స్టూడెంట్ కేక్ కటింగ్ హెల్ప్ చేస్తారు. చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ బర్త్డే అను. వీళ్ళు చూడండి, ఇక్కడ హ్యాపీ బర్త్డే అను రాశారు వస్తాను చెప్పగానే. మరి మీరు ఇక్కడికి ఏమన్నా వచ్చి ఏమన్నా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా, వాళ్ళకి ఏమన్నా లైక్ హెల్ప్ చేయాలనుకున్నా, యూ కెన్ రీచ్ దెమ్. లైక్ ఈ నెంబర్తో రీచ్ అవ్వచ్చు. అండ్ వెబ్సైట్ కూడా ఉంది, చెరిష్. బాగా చదువుకుంటా. సమ్మర్ కదా, ఎక్కువ ఎండలు ఆడుకోవద్దు, ఎండలు బాగా కొడుతుంది. చెరిష్ అంటే మీనింగ్ ఏంటి? పెంచు పోషించు రక్షణ. ఇప్పుడు షూటింగ్ కూడా చెప్తా, వస్తారా? చెప్పాలి, మీ అందరూ చాలా బాగా విష్ చేశారు, బాగా డిసిప్లిన్గా ఉన్నారు. చాలా మీ అందరూ మంచి స్మైల్ బాగుంది. చాలా హ్యాపీ. ఫస్ట్ నీట్ కాదు, మనం కాదు, హ్యాపీగా. ఏంటంటే అప్పుడు సర్ప్రైజ్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పకుండా తీసుకొచ్చాను. ఇక్కడ వచ్చింది చాలా హ్యాపీ ఫీల్ అయింది. అది ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో మీ ఇద్దరం ఉంటాం కదా, షూటింగ్ ఒంటరిగా ఉంటుంది, బాధపడుతుంది కాబట్టి ఇది అందరూ సెలబ్రేట్ చేసుకుంటాం. హ్యాపీగా. థ్యాంక్స్ చెప్పండి. ఓకే, బాయ్. చదువుకోండి, ఓకేనా? సూపర్. గాడ్ బ్లెస్ యు అమ్మా. బై. ఈరోజు ఫామ్ హౌస్ ప్లాన్ చేసినాం. చెడ్డ వేసిన, నెక్కర్ వేసిన, మోడల్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు సికందర్ మోడల్. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటా. మాకు